మనతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన కేతమ్మ మనతో పాటు ఉన్నారు. సో ఆల్రెడీ తను ఈరోజు బీఆర్ఎస్ భవన్కి అటు కేటీఆర్ని కలవడానికి అయితే రావడం జరిగింది. సో ఉదయం కూడా తను అటు ఆటో కట్టుకొని కూడా వచ్చినా అని చెప్పి తను చెప్తుంది. సో తనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం తీసుకుందాం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, తను ఆల్రెడీ బిగ్ బాస్ కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా జబర్దస్త్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ పాసిబుల్ అవ్వలేదని చెప్పి కూడా తను అంటుంది. ఇప్పుడు తను మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. తను చాలా ఎంత తోపు ఉందంటే అసలు లిటరలీ చాలా బాగా మాట్లాడుతుంది అందరితో కూడా. అంటే మంచిగా తన పర్ఫార్మెన్స్ చూసినా కూడా చాలా బాగుంది. బిగ్ బాస్ అనేది తన టార్గెట్ అని చెప్పి కూడా తను చెప్తుంది. ఇప్పుడు తనతో పాటు మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తనతో మాట్లాడుతుంది. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఎట్లా ఇన్స్టాగ్రామ్లో ఊపుతున్నావు కదా? ఇక మనకున్న టాలెంట్ బయట పెట్టుకోవాలి కదా, ఉన్నా చెప్తున్నాం అంతే. ఎందుకు వచ్చినావు మరి భవన్కి? ఇక్కడికి వచ్చినావు ఈరోజు? అయ్యారా కేటీఆర్ వచ్చిండంటే వచ్చిన. ఎవరు చెప్పి నీ కేటీఆర్ వస్తున్నాయి? మాకు తెలుస్తాయి కదా బిడ్డ, మేము తెలుసుకుంటాం. ఏంటి మరి రాజకీయంలోకి వచ్చేదేమన్నా ట్రై చేసినావు? రాజకీయంలోకి వద్దామని? నాకు కొద్దిగా రాజకీయం ఇట్లా ఈ సార్ వాళ్ళు వస్తుంటే వాళ్ళని గెలిపిస్తా, వాళ్ళ ఎంత తిరుగుతా, వాళ్ళకి సపోర్ట్గా ఉంటా. కానీ నాకు వద్దు సార్. ఎక్కడ మనం ఉండేది? ఎక్కడి నుంచి వచ్చినావు? మాది మేము పుట్టింది నల్గొండ దగ్గర. మా తల్లిగారు తాటిపాముల, మా అత్తగారు వస్తాకొండూరు, తొండ తిరుమలగిరి మోతుకూరు. అక్కడ మా అత్తగారు వస్తాకొండూరు, మా తల్లిగారు తాటిపాముల. మేము గౌడన్నెలం. నేను చిన్నప్పుడు కూడా లమ్మడి తండాల పోయి కళ్ళు కుండలు ఎత్తుకుపోయి కళ్ళమ్మినా, గేగులమ్మినా, ముందలమ్మినా, కష్టపడ్డా, కూలి చేసినా, నాలు చేసినా, కొయ్యపోయినా, నాటైపోయినా. ఇద్దరు ఆడపిల్లలు నాకు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినాడు కూడా నేను కలువబోయి మూడు మైళ్ళు కలువబోయి ఇంటికి వచ్చి పిల్లలకు పాలించి గట్టకుండా కాడిపోతే కూడా గట్టక లేకుండా ఉపాసాలు ఉన్నావు. ఇప్పుడున్న ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు లేదు, ఉండనికి ఇల్లు లేదు, మాకు పండనికి పక్క లేదు. చిన్న కమ్మల గుడిసెలో 10 మంది, మా అత్త, మా మామ, మా మరిది, మా ఏరాలు, నేను, నా మొగడు, నాకు ఒక ఆడబిడ్డ, 10 మంది పడకలు ఆ గుడిసెల అలా సంసారం చేసి ఈడాడ ఇట్లా. లేదంటే నీలాంటి వాళ్ళు అన్నారా హైదరాబాద్ పోతే 4 ఇళ్ళలో పని చేసుకొని బతుకుపోమంటే హైదరాబాద్కి వచ్చిన దేవింద ఏదో అడ్డగుట్టకు వాచ్మెన్, నా మహేంద్ర రాయల్సులు ఉన్న, మారడపల్లిలు ఉన్న, అక్కడ ఇక్కడ తిరిగి బాలాజీ నగర్, జవహర్ నగర్కి వచ్చిన. జవహర్ నగర్కి వచ్చి జవహర్ నగర్లో 200 ప్లాట్లు 200 జాగా కొనుక్కున్నా, 200 జాగా కొనుక్కున్నా, 200 గజాలు కొనుక్కొని రెగ్యులర్ రూమ్ 2 వేసుకున్నా. నా బిడ్డలు పెద్దోళ్ళు అయిన, నా బిడ్డల పెళ్లిళ్ళు చేసిన. ఈ బిడ్డకు ఒక కొడుకు, ఓ బిడ్డ, ఆ బిడ్డకు ఓ బిడ్డ కొడుకు, పెద్ద బిడ్డ పెళ్లి చేసిన, పెద్ద బిడ్డకు ఒక కొడుకు, మునిమనవని నాకు. ఈ మంచిగా బతుకుతున్నాం దేవిందయ్యతోటి. 2 సార్లు కాంగ్రెస్లో ఓడిపోయినా, 3వసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన. టికెట్ దేని మీద? అంటే ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా. ఓడిపోయింది 2 సార్లు. 2 సార్లు. ఇది కేరళ లక్ష్మారెడ్డి ఉన్నప్పుడు టికెట్ ఇస్తే ఓడిపోయింది. 2వసారి మన రేవంత్ అన్న మల్కాజిగిరికి ఎంపిక చేస్తే ఆయనను గెలిపించినాం. మళ్ళీ మాకు కూడా టికెట్ ఇచ్చిండు ఆయన. అప్పుడు ఓడిపోయినాం. అప్పుడు 20 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు, 40 లక్షలు పెట్టి ఓడిపోయి ఇంట్లో ఉన్నాక ఫస్ట్ నేను బాలాజీ నగర్కి వచ్చిన కొత్తలో గ్రామ పంచాయతీలో పనిచేసిన. అందరు నామినేషన్ వేయబోతుంటే నన్నే అన్నారు నీలాంటి వాళ్ళు. నేను గ్రామ పంచాయతీ ఊడ్చేదని నాకెందుకంటే ఏం కాదంటే 150 రూపాయలు నామినేషన్ వేసిన, గెలిచిన. వార్డు నెంబర్ చేసిన బాలాజీ నగర్లో. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను వార్డు నెంబర్ చేసిన, తెలుగుదేశంలో గెలిచిన. ప్రజలకు పని చేసిన, రోడ్లు వేయించిన, నేను పింఛన్లు ఇప్పించిన, రాసిన కార్డులు ఇప్పించిన, ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న. జవహర్ నగర్ అంటే నాకు ఒక పుట్టిన లాంటిది. వాళ్ళందరూ కడుపు చల్లగా కూడా నన్ను గెలిపించారు. చల్లగా బతుకుతున్న ఊర్లో మంచిగానే ఉన్నా. ఈ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. ఎందుకు మరి పార్టీ ఎందుకు? అటు కాంగ్రెస్ నుంచి ఉన్నా అంటున్నావు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీ అంటున్నావు, మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు? ఇటు 2వసారిగా టీడీపీ ఎక్కడక్కడ పోయినాక మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. కాంగ్రెస్లో నువ్వు అన్నట్టు చిన్న బుడ్డ లీడర్లు మమ్మల్ని ఏం గొరగానియలే. బీఆర్ఎస్లోకి వచ్చినాక దేవిదయ్యతోటి మల్లారెడ్డి ఇవాళ ఇక్కడ ఈ స్థలంలో ఉన్నానంటే ఇది మల్లారెడ్డి పుణ్యమే. నాకు మల్లారెడ్డి ఘనత, మల్లారెడ్డి పుణ్యం, మల్లారెడ్డి నా దేవుడు, మల్లారెడ్డి నా అన్న. మల్లారెడ్డి ఫోన్ ఇవ్విచ్చి స్టేజ్ ఎక్కిచ్చి మాట్లాడిపించింది ఆయనే, మల్లారెడ్డి. నన్ను స్టేజ్ మీద కనుక తీసుకుపోయింది మల్లారెడ్డి. ఇవాళ ఈ లెవెల్కి తెచ్చిండంటే మల్లారెడ్డి పుణ్యమే, మల్లారెడ్డి ఘనత, మల్లారెడ్డి నా దేవుడే. కేసీఆర్ ఒక కన్ను అయితే నాకు మల్లారెడ్డి ఒక కన్ను. అందుకని నాకు టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం. నా మెడకాయ కోసుకోమని నేను కోసుకుంటే మల్లన్న గురించి, రామన్న గురించి. ఇప్పుడు నీకు బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే నువ్వు ఏం చెప్తావు? ఏమి ఇవ్వలే నాకు, ఏమి నాకు వద్దు. ప్రజలను చాదిండు కేసీఆర్, ప్రజలను చాదిండు. నా మొగనికి కూడా ఆయన ఇచ్చిన 2000 పింఛన్ వస్తుంది. పక్షవాతం వచ్చింది నా భర్తకు. నా పెద్ద బిడ్డ మొగడు చచ్చిపోతే ఆమెకు 2000 పింఛన్ వస్తుంది. అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ ప్రజలను చూసుకుండు, రాజులను చూసుకుండు. ఇలా ఒక్క ఊరియా బస్తకు లైన్ కట్టి ముసలోళ్ళు చచ్చిపోయారు. 100 చెప్పుల లైన్లు కట్టారు. కేసీఆర్ ఉన్ననాడు సంవత్సరానికి 200 సంచులు ఇచ్చిండ్రు. అర్థమైందా? 200 ఊరియా సంచులు ఇచ్చారు. ప్రజలు కాపాడిండు. ఇక మా ఆయన వచ్చే అయితే చూసినట్టయితే కంప్లీట్ గా నువ్వు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా నువ్వు వచ్చినావని తెలుస్తుంది. ఈ రోజు కలిసినావు మరి? రామన్ కలవలే. ఇంకా ఏమైంది మరి కలవని? జనమే ఉన్నారు. ఇక పోతా అలా పోతే మరి లోపల పోలే. ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత నీకు పోవడానికి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ పోయినా నేను కలవనియరు. గేట్ కాడు 9 పోతేలాడతా, జర్ర కనపడొస్తా అంతే.
కనపడొచ్చినాక మరి ఎట్లా అనిపిస్తుంది మరి నీకు కంప్లీట్ గా మరి నువ్వు సినిమాలకు ఏదైనా ప్రయత్నిస్తున్నావు మరి ఇన్స్టాగ్రామ్ ఇంత ఫేమస్ సినిమాలకు వచ్చిర్రు ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు, డైలాగులు చెప్తే నేర్చుకున్నా, మరి ఇంకా ఫోన్ చేయలేదు బిడ్డ, చేయలేదు. మరి చాలా మంది వచ్చారు, 3-4 అయినాయి, వాళ్ళు ఇంకా మళ్ళీ ఫోన్ చేయలేదు. బామ్మ కానీ ఒకరు మార్కెట్లో పండ్ల మెట్టట్టు ఒకరు, ఇంట్లో బామ్మ నాయనమ్మ కొడుక ఎడిపోయిన వాది అన్నట్టు ఇట్లా తీసిరు, చాలా మంది వచ్చారు. పోయినా ఇంకా మళ్ళీ పిలుస్తామన్నారు. నాన్న గంగవ్వ అయితే ఫేమస్ అయింది, మరి గంగవ్వ లెక్క నువ్వు కూడా ఫేమస్ అయిదాం అనుకుంటున్నావు? మరి నాకు వచ్చిన మాటలు నాకేమో కొత్త కానీ మంచి మాట్లాడుతున్నావు, మస్తు మాట్లాడుతున్నావు, మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర. ఫుల్ డాన్స్ ఆడతా, ఫుల్ ఆడతా. మరి ఇంత యాక్టివ్ ఉన్నావు, ఈ వయసులో ఎంత ఉంటుంది నీ వయసు? 70. 70 ఏళ్ళ లెక్క లేవు, మరి 30 ఏళ్ళ పరుసు పిల్ల లెక్క 65 అనే చెప్తా. 65 కాదు 30 ఏళ్ళు అని చెప్పు. 60 బిగ్ బాస్ 60 అన్న అయితే ఆధార్ కార్డు తీసుకొని చూసిర్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా తెలంగాణలో, మరి ఏం చేస్తుంది? మరి 6 గ్యారెంటీలు అన్నారు, మరి ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చింది, మరి ఎట్లుంది 6 గ్యారెంటీల ఉచిత బస్సు వేస్ట్, శుద్ధ వేస్ట్. కొట్టుకుంటుర్రు, మగవాళ్ళకి సీటు దొరకనిస్తలేరు, ఆడవాళ్ళు ఇంటికెళ్ళి పట్టుకుంటుర్రు, సీట్లు లేవు. ఏమైనా ఆయన గెలిచినాక ఇచ్చిందంటే ఒక బస్సే. కరెంటు కూడా అందరికి ఇస్తలేడు, గంటల కరెంటు పోతుంది. ఆ గ్యాస్ అన్నాడు అదే 1200 1100 ఉంది గ్యాసు, ఎప్పుడు 500 గ్యాస్ ఇవ్వలే. మాకు ఆడవాళ్ళకు గృహలక్ష్యం 1500 అన్నాడు, అవి లేవు. 4000 పింఛన్ అన్నాడు, అవి లేవు. అత్తకు 4000, కోడలకు 4000, అవి లేవు. ఏది లేదు, ఎక్కడ లేదు. కొడుకు ఆగమైపోతుంది, అడింపాలు అయిపోతుంది. అంతా ఏది లేదు, బంగారం లేదు, బండి లేదు, స్కూటీ లేదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో గెలిచేది కష్టం. మరి నువ్వేమో కేసీఆర్ కుడి కన్నా అయితే మల్లారెడ్డి ఎడమకన్నా అంటున్నావు, మరి అటు రేవంత్ రెడ్డి ఏమో అప్పులు చేసి మా మీద వేసిపోయారు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. మరి అప్పులు చేసింది మా కేసీఆర్, అప్పులు చేసింది కానీ ఆదా చేసిండు. ఆదా ఉంది. ప్రాజెక్టులు కట్టించండు, గుళ్ళు కట్టించండు, గోపురాలు కట్టించండు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు, నర్సరీ కాలేజీలు ఎన్ని కట్టించండు. ప్రాజెక్టులు ఏవో ఇవాళ ప్రాజెక్టులు, ఇది సచివాలయం, ప్రగతి భవనం ఎన్నో కట్టించండు. ఆదాయం ఉంది. అయ్యాలి అప్పు చేసిండు, ఆదా ఉంది. ఆయన చేసింది మీదే, అది లేదు ఇది లేదు. మీరు కూడా 500-600 కోట్లు చేసినట్టు ఏదేమో పడతలేదు మీది. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అటు నవీన్ యాదవ్, అదేవిధంగా మాగడి సునీత బీఆర్ఎస్ నుంచి, అటు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పోటీ చేస్తారు. మరి ఎట్లా ఉండబోతున్నారు? నవీన్ యాదవ్ మంచోడు, వ్యక్తిగతంగా వ్యక్తి మంచోడు, సార్ మంచోడు. కానీ ఆయన నిలబడ్డ బీసు మంచిది కాదు. కాంగ్రెస్కి వాడే ఓట్లు ఏం వేసినా కార్కే ఎత్తాడు, సునీతకి వెళ్తుంది అంతే. మరి ఏంది నీ బిగ్ బాస్ ప్రయత్నం ఎక్కడి వరకు వచ్చింది? ఇక మీలాంటి వాళ్ళందరూ దయ ఉండాలి, మీరు చెప్తూ ఉండాలి. పిలుతాను అన్నారు, ఇంకెవరు పిలవలేదు, ఎలిమినేట్ చేయలేదు నన్ను. మరి ఏమైంది? మొన్న అగ్ని పరీక్ష కూడా పోయినామని తెలుస్తుంది, మరి ఏమైంది? అగ్ని సూపర్ ఆడిన ఆడ కూడా ఆడిన కలిసినావా? నాగార్జున కలిసినావా? కలువని వీళ్ళు అడగలే మరి నువ్వు ఇంత ఫేమస్ నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏం చూపించాలి? వాళ్ళు ఏం చూస్తారు, పెద్దోళ్ళు కదా బిడ్డ, పెద్దోళ్ళు ఏం చూస్తారు. మన గారి పోలేది బతిలా ఆయన ఎవరిని ఏమనొద్దు. ఆయన నవదీపు మంచోడే, ఇది బిందు మాధవి మంచిదే, శ్రీముఖి మంచిదే, మళ్ళీ అభిజీవిత మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. చెడ్డోళ్ళని మనం అనొద్దు, వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ అమ్మ నువ్వు వాడలేవు, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డా అంటాను, నేను చూస్తే గోస అన్న తిండి ఉండదు, వేసుకుండలేవు అన్నాడు. నేను ఉంటే కొడుక ఒక వారం అన్న పంపు కొడుక అని కూడా బతిలాడిన. నీకు మంచి ఫీచర్ ఉంది పో అన్నాడు, అంతే అంతే. మరి మన సినిమాలలో బయట ప్రయత్నిస్తున్నాయి, నన్ను కలవడం కానీ డైరెక్టర్లను కానీ ప్రొడ్యూసర్ కలవడం జరుగుతుందా? ఈ ఎక్కడ వాళ్ళు తెలియదు కొడుక, వాళ్ళే కలుతురు, వాళ్ళే రమ్మని అన్నారు. కానీ పోతానా ఈ మల్లెమాలకు పోతానంటే బిగ్ బాస్ అదే నాది జబర్దస్తిలకు తీసుకుంటారంటే మల్లెమాలకు వస్తే వాళ్ళు కూడా ఎవరు లేరట, సార్లు తుక్కు కూడా పోయిరట డైరెక్టర్లు, మళ్ళీ రమ్మన్నారు. మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏమైనా పోటీ చేసే అవకాశం? నాకొద్దు, నాకు నామినేషన్ పోస్ట్ కేటీఆర్ ఇస్తే చాలు. అంతేనా? నువ్వు అట్లా చేసి ఇట్లా ఇంత టాలెంట్ ఉంది, జనాలకు అందరూ తెలిసిన ముఖం కదా. మా కేసీఆర్ పార్టీ గెలిచినాక, కేసీఆర్ అని వచ్చినాక, మా కేసీఆర్ వచ్చినాక ఏదైనా పోస్ట్ ఇస్తే చూద్దాం, మంచిదే. అడిగిన ఆల్రెడీ ఈయనని అడిగిన, ఆ సార్ ఇంకా చూడలే, కేసీఆర్ని కూడా చూడలే వీళ్ళు చూడలే. మరి ఏమైంది ఈరోజు వస్తే నెట్టినట్టు అన్నారు, నెట్టిరంట అర్థం కాలేదు. లోపల కలవనీయలేదు, డోర్ వేస్తారు అని చెప్పన్నారు. ఇప్పుడు కలవనీయలేదు, తలుపు కాడ కూడా నన్ను ఎన్నిసార్లు చేసారు, నాకు అది నచ్చలే, అదొకటి నచ్చలే. ఎన్నిసార్లు వచ్చినా ఇట్లా చేస్తారు. కేసీఆర్ని కూడా చూపిస్తలేరు, కేసీఆర్ని చూడలే. ఇంకా నేను 7 సంవత్సరాలు గులాబీ జెండా నా గుండెలలోనే మొత్తన్న, అదొకటి బాధ నాకు చాలా అనిపిస్తుంది. మరి నాగార్జున కోసం ఏదో పాట రాసినావంట, పాడతావు మరి ఒకసారి? ఏం పాట సార్? పాడు, ఒక పాట పాడి, తర్వాత తర్వాత ఎవరి గురించి? నాగార్జున సార్ గురించి, కేసీఆర్ సార్ గురించి వాడు. రెండు పాటలు వాడు, ఒక 2 లైన్లు వాడు. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ రావాలే మన ఇంటి పెద్ద తీరు.
బిక్కు బిక్కు అంటున్న బీడీ కార్మికులకు, దిక్కుదోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మళ్ళీ మళ్ళీ గెలవాలే తెలంగాణ సర్కారు, మళ్ళీ మళ్ళీ రావాలే మనసున్న మహారాజు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా కేతమ్మ అయితే ఇంత మంచిగా అయితే పాట పాడింది. ఆల్రెడీ తను అటు కేటీఆర్ని కలవాలన్న హడావిడ్లు ఉంది కాబట్టి ఎక్కువ మనతో టైం స్పెండ్ చేయలేకపోయింది. సో బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తానని కూడా తను ఆల్రెడీ ముందుగానే ఇన్ఫార్మ్ చేసింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం దొరికితే కనుక తనతో ఫుల్ లెంత్గా అసలు ఇంకా మాట్లాడి తన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.